రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు దాటింది. ఈ నెల రోజుల్లో 6 గ్యారంటీల అమలుపై రేవంత్ దృష్టి సారిస్తూనే రాజకీయంగా బీఆర్ఎస్ నేతలకు చెక్ పెట్టే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. దెబ్బకు దెబ్బ అన్న రీతిలో రేవంత్ రెడ్డి నిర్ణయాలు సాగుతున్నాయి. ఈ నెల రోజుల్లోనే ఎన్నో కీలకమైన విషయాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటు ప్రభుత్వ పాలన విషయాల్లోనూ, రాజకీయపరమైన అంశాల్లోనూ దూకుడుగానే సాగుతున్నారు. మరికొన్ని విషయాల్లో రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రేవంత్ ముఖ్యమంత్రి సంతకం పూర్తయిన వెంటనే ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ప్రగతి భవన్ కంచెలను తొలగించి తాను చెప్పిన మాటలు చేసి చూపెట్టే టైప్ అని ఓ హెచ్చరికే పంపారు. అదే దిశగా రేవంత్ అడుగులు వేస్తున్నారు. అంతేకాకుండా ప్రజలను కలవని ముఖ్యమంత్రిగా పలుమార్లు మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శల దాడి చేసిన రేవంత్ అదే ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా ప్రకటించడం ద్వారా ప్రజల ముఖ్యమంత్రి తాను అని సంకేతం ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను ప్రగతి భవన్లో ఉండకుండా తనతో పాటు సీఎం పదవికి పోటీ పడిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అప్పచెప్పడం కూడా రాజకీయంగా ఓ వ్యూహమే. తాను ఉండాల్సిన భవనంలో బట్టికి కేటాయించడం ద్వారా పోటీ నేతలకు కూడా ఎంతో ప్రాధాన్యమిస్తున్నట్లుగా సీఎం రేవంత్ ఈ చర్య ద్వారా పార్టీ శ్రేణులకు సంకేతాలిచ్చే ప్రయత్నం చేశారు. సీఎం అయ్యాక తనలో కోపం అనే నరం తెగిపోయిందని మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి తన ప్రత్యర్థుల విషయంలో తరచూ చెప్పేవారు. అదే రీతిలో రేవంత్ రెడ్డి చర్యలు కనిపిస్తున్నాయి. ఇలా పాలన పరంగా తనదైన మార్కు కోసం రేవంత్ ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. పార్లమెంటు ఎన్నికల్లోనూ కారు జోరుకు బ్రేకులు వేసే దిశగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఈ నెలన్నర రోజుల పాలనలో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలకు చెక్ పెట్టే దిశగా తనదైన వ్యూహాలను అమలు చేస్తున్నారు. అయితే తెలంగాణ ప్రజల్లోనూ తన ఇమేజ్ పెంచుకునే త్రిముఖ వ్యూహంతో రేవంత్ రెడ్డి సాగుతున్నట్లు తెలుస్తోంది.